మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, దీపాల గురించి మనం మాట్లాడదాం. స్పెసిఫిక్గా చాలా రకాల దీపాలు ఉన్నాయి మార్కెట్లో. ఎస్పెషల్లీ రాసుల గురించి మాట్లాడుకుంటే తులారాశి గురించి మాట్లాడదాం. తులారాశి వాళ్ళకి కలిసి వచ్చే దీపం ఏంటి? ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అన్ని రకాల సమస్యలకు ఉపశమనం కలగడానికి ఎలాంటి దీపాలు నిత్యం వెలిపెడుతూ ఉండాలి? ఇంట్లోనే ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి వీళ్ళు? తులారాశి అనగానే మనకి రాశాధిపతి శుక్రుడు కనుక శుక్రుడు ఒక అనుగ్రహం కలిగిన వాళ్ళు తులారాశి వాళ్ళు. ఎందుకంటే తులా అంటే ఏంటంటే అది ఒక కాట. అంటే ఏంటంటే మనం కరెక్ట్గా సమతుల్యంగా ఉండేది అని అర్థం. అందులో ఏది తక్కువైనా ఒకటి తేలుతూ ఉంటుంది. అంటే మన జీవితంలో కష్టము సుఖం రెండు సమానంగా అనుభవించే వాడు ఎవరైనా ఉన్నారంటే అది తులారాశి వాళ్ళే. సో వాళ్ళ లైఫ్లో ఒక రోజు బాధ వస్తే ఇంకో రోజు ఆనందం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ రోజంతా మేము ఏడుస్తున్నా రేపు వస్తుందంటే అలా ఏ రాశికి వస్తుందా అంటే అన్ని రాశులకి కొన్ని రోజులు ఉంటాయి, కానీ తులారాశి వాళ్ళకి జీవితాంతం ఏంటి సగం సగం సమానంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ శుక్రుడు ఒక అనుగ్రహం పొందితే ఈ బాధ అనేది తగ్గే అవకాశం ఉండి రెండు సమానంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా దీపం విషయం మీరు అడిగారు కనుక దీపాల విషయంలో మనం వెళ్తే సో దీపం ఇంట్లో వెలగడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఏదైతే ఉంటుందో ఇంటి స్త్రీల మీద ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఇచ్చే లక్షణాలే తులారాశి వాళ్ళు. మనం చూస్తే తులారాశి వాళ్ళు ఎక్కువ ఫీమేల్స్ ఇంటి బర్డెన్స్ మొత్తం తీసుకొని వాళ్ళ భుజాల స్కంధాలమే వేసుకొని ఇంట్లో ఒక అబ్బాయిలాగా వాళ్ళు బిహేవ్ చేస్తూ అన్ని పనులు చేస్తారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటారు. ఇది అంటే అబ్బాయిలు తీసుకోవాలంటే అబ్బాయిలు జనరల్గా ప్రతి ఒక్క రాశిలో అబ్బాయిలు తీసుకుంటారు, దాంట్లో ఏం లేదు. కానీ స్పెషల్లీ ఫీమేల్స్ ఎక్కువగా తీసుకునే లక్షణాలు ఎక్కువగా ఉండేవి తులారాశి వాళ్ళే. సో తులారాశిలోని అమ్మాయిలు ఖచ్చితంగా ఇంటి బాధ్యతని తీసుకుంటారు. అమ్మకి నాన్నకి నేను హెల్ప్ చేయాలి, లేదా ఏదైనా మ్యారేజ్లో హెల్ప్ చేయాలో, తన మ్యారేజ్కి తనకు కావాల్సిన అమౌంట్ తనే ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి అమ్మాయిలు చేస్తారు. ఇండిపెండెంట్గా ఆలోచించి ఏంటి కుటుంబానికి ఏవైతే చేయాలో చిన్నప్పటి నుంచి ఒక బాధ్యతగా ఉండేవాళ్ళు కూడా ఈ తులారాశిలో ఉన్న అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ దీపం విషయం వచ్చినప్పటికి పొద్దున్నే లేచి దీపం అనేది వెలిగిస్తే కనుక ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. సో దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలంటే సూర్యోదయం నుంచి మనకి 9 నుంచి అంటే పొద్దున 6 నుంచి 9 లోపు వెలిగించాలి. ఈ దీపం టైం కాకుండా వేరే టైంలో వెలిగిస్తే దాని అంత ఫలితం రాదు. ఇప్పుడు దీపం వెలిగించడం ఒక ఎత్తు అయితే దాని టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 6 గంటల నుంచి వెలిగిస్తే దేవతా దీపాలు అవుతాయి. ఏంటి 7 గంటలకు వెలిగిస్తే అది కాస్త మానవ దీపాలు అవుతాయి. 8, 9 అని అంటే మామూలుగా మనకి ఉండే కొంచెం మనసులో ఒక్కొక్కసారి మనుషులో కూడా కొంచెం రాక్షసత్వం ఉంటుంది కదా, తామస గుణం రజోగుణం అని ఏవైతే ఉన్నాయో మనకి ఆ గుణాలు ఆ కలిగిన దీపాలు అనమాట. అంటే ఏంటంటే ఆ దీపం వెలిగించినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే మనకి ఏదో ఒక కోరిక అది వచ్చేస్తుంటుంది. నాకు ఇది కావాలి, నాకు అనే పదం వచ్చేస్తుంది. అదే మేము తెల్లవారుజామున కానీ అదైతే 6 గంటల దీపం వెలిగించినప్పుడు మీ మనసులో నా అనే పదం రాదు, మా అనే పదం వస్తుంది. ఎప్పుడైనా కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా పొద్దున పూట ప్రశాంతంగా వెలిగిస్తాం, ఏమీ ఊహించుకోకుండా ఏమీ అడగకుండా స్వామిని అలా చూస్తూ ప్రశాంతంగా కూర్చుంటాం. అది తెల్లవారుజాము చేసే దీపాలకి అలాంటి ఎనర్జీ పనిచేస్తుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా నిశ్శబ్దంగా దేవుని ఆరాధిస్తుంటాం. అప్పుడు మనకి వచ్చే ఫలితం వేరే ఉంటుంది. ఇక 9, 10 ఈ దీపాలు పెట్టడం అంటే కూడా కొంచెం రాక్షసత్వం కలిసిపోతుంది కనుక కోరికలు పెరిగిపోతుంటే కొంతమంది దీపం వెలిగిస్తూ మాట్లాడుతుంటుంటారు, దాని ఒక ఫలితం రాదు. దీపం వెలిగించడం మౌనంగా దీపాన్ని వెలిగిస్తూ దీపాన్ని చూస్తూ దండం పెట్టుకోవాలి. ఇక్కడ తులారాశి వాళ్ళు దీపం వెలిగించినప్పుడు ఆవునీతి దీపారాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వీళ్ళకి. ఆవునీతి దీపం వెలిగిస్తూ శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రాన్ని 28 సార్లు చదువుతూ ఒక్కొక్క చుక్క నెయ్యి చుక్క వేస్తూ ఉంటే మంచి అదృశ్య యోగాల్ని, అంటే ఎవరైనా మాకు ఆర్థిక పరిస్థితి నుంచి బాగా ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడానికి ఇలా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీం శ్రీయాయ నమః, శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రంతో 28 సార్లు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క బొట్టు దాంట్లో ఆ నెయ్యిలో ఆ దీపంలో వేసినట్టుగా చేయడం. శుక్రవారాల పూట స్పెషల్గా విశేషంగా ఒక పెద్ద దీపం తీసుకొని దాంట్లో 5 ఒత్తులు కలిపి వేసి ఆవు నెయ్యి వేసి 41 తమలపాకులు పెట్టి మధ్యలో దీపం పెట్టి అమ్మవారికి లక్ష్మీ అష్టకం చదువుతూ దీపాన్ని హారతిగా ఇవ్వాలి. దీపం అక్కడ అమ్మవారి దగ్గర పెట్టే దీపాలు పెట్టుకుని ఈ ఒక పళ్ళెంలో ఈ తమలపాకులు
తర్వాత ఈ దీపం ఆవనేతో దీపం వెలిగించి లక్ష్మీ అష్టకం చదువుతూ అమ్మవారికి హారతిలాగా ఈ దీపాన్ని చూపిస్తూ అమ్మవారి మధ్య అంటే ఇప్పుడు మన దేవుడి మందిరంలో మధ్యలో ఆ పళ్ళని పెట్టాలి. పెట్టి ఆ దీపంలో మనం అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది చెప్పాలి. ఇలా 41 శుక్రవారాలు చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు చక్కగా ఆవనేయ దీపం పెట్టడం, శ్రీం శ్రీయాయ నమః అంటే ఇంట్లో ఐశ్వర్యం, సుఖము, శాంతి, ఆనందము, సంతోషం అన్నీ కలుగుతాయి. ఇది ఇంటి ఇల్లాలు చక్కగా చేస్తూ ఉంటే చాలా శుభ ఫలితం బాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఏదో తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక మానసిక బాధ, ఏదో ఒక జనఘోష, నరఘోష ఎక్కువగా వెలుకుంటుంది. ఊరికి వాళ్ళు ఏం చేయకపోయినా దిష్టి తగులుతూనే ఉంటుంది, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఈ బాధ నుంచి బయటపడడానికి ఈ దీపం అనేది వీళ్ళకి బాగా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి రాశికి కొన్ని సహజసిద్ధ లక్షణాలు ఉంటాయి కదా. సో ఆ లక్షణాల రీత్యా వీళ్ళు ఎక్కువ ఏ విభాగంలో నష్టపోతున్నారు లేదా మోసపోతున్నారు అనుకోవచ్చు. ఎలాంటి మార్పులు చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది? అంటే ఇప్పుడు తులారాశి మనం అనుకున్నప్పుడు ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు మనకి చూడండి, స్వాతి 4 పాదాలు ఉంటాయి, అంటే ఇది రాహు నక్షత్రం. సో వాళ్ళ లగ్నం ఏమైందో చూసుకోవాలి. ఈ లగ్నం బట్టి వాళ్ళ జీవితం అనేది తెలుస్తుంది. అలాగే విశాఖ నక్షత్రం ఉంటుంది, విశాఖ గురువు నక్షత్రం అది. సో ఆ నక్షత్రం ఒక లగ్నం ఏమైందో చూసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రం ఉంటుంది, చిత్తా నక్షత్రానికి మళ్ళీ లగ్నం ఏమైందో చూసుకోవాలి. ఇక్కడ ముగ్గురు అంటే 3 నక్షత్రాలు అంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ లగ్నాలు మారిపోతాయి. రాశి ఒకటే ముగ్గురికి కానీ లగ్నాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు లగ్నం వేరుకున్నప్పుడు ప్రారంధ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను అనుభవించడానికి ఒక లగ్నం అయి ఉంటుంది వీళ్ళకి. ఆ లగ్నానికి పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు పరిహారం కరెక్ట్గా అక్యురేట్గా. ఇప్పుడు నేను మీకు తులారాశి శుక్రుడు ఒక అనుగ్రహం కోసం చేయమని చెప్పాను, కానీ వాళ్ళ జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఏమవుతుందంటే వాళ్ళ లగ్నం ఏమైంది, వాళ్ళు అసలు ఏం సాధించాలనుకుంటున్నారు దాని గురించి చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు ఈ దేవతను ఆరాధించండి, ఇలా చేయండి, మీకు ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పచ్చు. కొంతమందికి ఏంటంటే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, తులారాశి వాళ్ళకి చంద్రుడు బలహీనంగా ఒకవేళ లగ్నానికి ఉన్నాడు అనుకోండి, మానసిక వేద ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా ఆనందం ఉండదు వాళ్ళకి. ఏం చేసినా బాధ, మనిషిలోంచి ఒక నవ్వు కానీ, ఒక కళ కానీ, ఒక మొహంలో ఒక వైబ్రేషన్ కానీ కనిపించదు. ఒక వీక్గా డల్గా ఉండిపోతారు. కొంతమంది బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏంటంటే చంద్రుడు బలంగా లేకపోవడం లగ్నానికి. తులారాశిలో చంద్రుడు ఉంటేనే తులారాశి వాళ్ళు అవుతారు కదా వాళ్ళంతా. కాకపోతే ఆ లగ్నానికి ఆయన ఏమైనా చూసుకుంటేనే ఆ ఎక్యురేట్ అనేది మనకు వస్తుంది. అందుకని చూసుకోవాలి. ఇక ప్రతిసారి మేము ఆలయానికి అంతగా వెళ్ళలేమండి, కొంచెం బిజీగా ఉంటాం అనుకున్న వాళ్ళు ఇంట్లోనే వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు? ఇంట్లో వీళ్ళకి చక్కగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం, లక్ష్మీ కవలంబ స్తోత్రం పారాయణ చేయడం. లక్ష్మీ కవలంబ స్తోత్ర పారాయణ ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. గంధంతో స్వామివారికి అలంకరణ చేయడం కానీ, గంధాన్ని చక్కగా ముద్దగా చేసి గంధానికి పూజ చేయడం. గంధంలో లక్ష్మీ నరసింహస్వామిని అనుకొని ఆ గంధానికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజు వీళ్ళు చక్కగా లక్ష్మీ కవలంబ స్తోత్రాన్ని సాయంత్రం పొద్దున్న పారాయణ చేయడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుదరని పక్షంలో సాయంకాలం కూర్చొని పారాయణ చేస్తే చాలా మంచి ఫలితం బాగుంటుంది. ఇది చేయాలి. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి సంబంధించి ఏ దీపం పెట్టాలి, నిత్యం ఎవరిని ఆరాధించాలి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.